Today we will discuss about what is clearance fit, what is transition fit and what is interference fit. సో మనకి ఈ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం అడుగుతాడు. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. సో కమింగ్ టు ద క్లియరెన్స్ ఫిట్. సో ఇది మనకి షాఫ్ట్, తర్వాత ఇది హోల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను షాఫ్ట్ని తీసుకొచ్చి ఈ హోల్లో నేను అసెంబుల్ చేస్తున్నాను. సో ఇలా మనం ఈ టూ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేసినట్టయితే సో ఈ మేటింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య మనం కొంత క్లియరెన్స్ని కనుక మెయింటైన్ చేయగలిగితే సో ఈ ఫిట్ని ఏమంటారు అంటే క్లియరెన్స్ ఫిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డయామీటర్ అంతే ఇచ్చాడు, షాఫ్ట్ డయామీటర్ 29.85 mm. సో ఇక్కడ ఈ ఇంటర్నల్ డయామీటర్ 29.95 mm. అంటే మనం ఎప్పుడైతే ఈ షాఫ్ట్ని తెచ్చి హోల్లో ప్లేస్ చేస్తామో మనకి కొంత గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్లియరెన్స్ ఫిట్. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం ఈ టూ కాంపోనెంట్స్ని మనం అసెంబుల్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్స్ మధ్య కొంచెం గ్యాప్ కనుక మనం మెయింటైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ క్లియరెన్స్ ఫిట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్సిషన్ ఫిట్. సో ట్రాన్సిషన్ ఫిట్ అంటే ఏంటి? షాఫ్ట్ అంటే ఇక్కడ ఇది షాఫ్ట్ హోల్. సో షాఫ్ట్ డయామీటర్ ఎంత ఇచ్చే 29.95. సో మనం ఇక్కడ ఈ షాఫ్ట్ని తెచ్చి మళ్ళీ హోల్లో మనం అసెంబుల్ చేస్తున్నాం. సో ఇలా అసెంబుల్ చేసినప్పుడు సో చూడండి, ఇది డయామీటర్ అంతా హోల్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ 29.95 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ కొంత క్లియరెన్స్ కూడా మెయింటైన్ చేశాడు. దీన్ని ఏమంటారంటే క్లియరెన్స్ అంటారు. అంటే వాట్ ఈస్ క్లియరెన్స్? ఈ కాంపోనెంట్స్ మధ్య మనం గ్యాప్ కనుక మెయింటైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ క్లియరెన్స్ అనమాట. సో ఇన్ కేస్ మనం ఈ టూ కాంపోనెంట్స్ని అసెంబుల్ చేసినట్టయితే సో మనం ఇక్కడ క్లియరెన్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో అలా మెయింటైన్ చేసినట్టయితే మనం ఈ ఫిట్ని ఏమని చెప్పొచ్చు? క్లియరెన్స్ ఫిట్ అనొచ్చు. అండ్ అదేవిధంగా సో నేనేం చేస్తున్నానంటే ఈ షాఫ్ట్ని నేను మళ్ళీ హోల్లో ప్లేస్ చేయాలనుకుంటే అంటే ఇట్ సైడ్ ఉన్న పోర్షన్ మర్చిపోండి. సో ఈ 29.95 డయామీటర్ షాఫ్ట్ది, హోల్ యొక్క డయామీటర్ అంత ఇచ్చి 29.95. సో కరెక్ట్గా మనకి షాఫ్ట్ని తెచ్చి హోల్లో ప్లేస్ చేయగలమా? చేయలేము. ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అంటే ఏంటంటే నేను ఈ షాఫ్ట్ని తెచ్చి ఈ హోల్లో నేను అసెంబుల్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ రెండు కూడా మనకి అసెంబుల్ అవ్వకపోతే వీటిని ఏమంటామంటే ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అంటాం. సో ఇది ఇంటర్ఫిరెన్స్ ఫిట్ గురించి మనకు ఒక లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ షాఫ్ట్ యొక్క డయామీటర్ 30.30 ఇచ్చాడు, హోల్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు? ఈ డయామీటర్ 30.15 ఇచ్చాడు. అంటే సో షాఫ్ట్ యొక్క డయామీటర్ మనకి హోల్ డయామీటర్తో కంపేర్ చేసినట్టయితే షాఫ్ట్ డయామీటర్ ఎక్కువ ఉంది. సో ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటంటే సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాఫ్ట్ని తెచ్చి హోల్లో ప్లేస్ చేయాలనుకుంటున్నప్పుడు రెండు కూడా అసెంబుల్ అవ్వవు అనమాట. సో షాఫ్ట్ డయామీటర్ వచ్చేసరికి మనకి హోల్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ కంటే షాఫ్ట్ డయామీటర్ ఎక్కువ ఉంటే వాటిని ఇంటర్ఫిరెన్స్ అంటారు. అదేవిధంగా ఈ కాంపోనెంట్స్ మనం అసెంబుల్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేటింగ్ కాంపోనెంట్స్ మధ్య క్లియరెన్స్ ఉంటే వాటిని క్లియరెన్స్ ఫిట్ అంటారు. సో ఇవి ఫిట్స్. తర్వాత మనకి నేర్చుకోవాల్సిన ఇంకొక టాపిక్ ఏంటి అంటే హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సో వీటి గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక లైన్ డయాగ్రామ్ చూద్దాం. సో ఇది మనకి హోల్ బేసిస్ సిస్టమ్ గురించి ఒక లైన్ డయాగ్రామ్. సో ఇది వచ్చేసరికి షాఫ్ట్ పార్ట్, ఇది వచ్చేసరికి హోల్ పార్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ హోల్లోని షాఫ్ట్ని తెచ్చి ప్లేస్ చేశాను, అసెంబుల్ చేశాను. సో ఈ వాల్యూని ఏమంటారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటారు. అంటే ఇది హోల్ కదా, ఇదంతా హోల్ కదా. సో ఈ లోపల ఉంది షాఫ్ట్ కాబట్టి దీన్ని ఏమనొచ్చు? లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ని ఏమంటారు అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటారు. అండ్ ఇది షాఫ్ట్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమంటారు? అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అంటారు. ఈ డిస్టెన్స్ని ఏమంటారు? లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అంటారు. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ చూడండి. సో ఈ డిస్టెన్స్ ఏంటి? బేసిక్ సైజ్. అండ్ కాకపోతే మనం ఈ డిస్టెన్స్ని ఏమని చెప్పాం? లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అన్నాం. అంటే మనకి ఈ బేసిక్ సైజ్ వాల్యూ తర్వాత హోల్ యొక్క లోవర్ లిమిట్ ఈ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ హోల్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం చేసినప్పుడు మనం కండిషన్ ఏమని తీసుకుంటామంటే హోల్ యొక్క లోవర్ లిమిట్ వాల్యూ బేసిక్ సైజ్ వాల్యూ కూడా మనకి రెండు ఈక్వల్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే ఫస్ట్ మనకి బేసిక్ సైజ్ ఇస్తాడు. అదేవిధంగా సో ఇది హోల్ కాబట్టి ఇది షాఫ్ట్ కాబట్టి
ఈ 2 కాంపోనెంట్స్కి మధ్యనున్న ఈ క్లియరెన్స్ ఏదైతే ఉందో ఆ క్లియరెన్స్ వాల్యూ మనకు మెన్షన్ చేస్తాడు. సో అలా క్లియరెన్స్ వాల్యూ మెన్షన్ చేసి ఈ హోల్ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్స్ కానీ లోవర్ లిమిట్స్ కానీ కట్టమని అడుగుతాడు. ఇది 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్. సో మనకి ఏం చేస్తాం, హోల్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం చేసినప్పుడు హోల్ యొక్క లోవర్ లిమిట్ వాల్యూని బేసిక్ సైజ్తో ఈక్వేట్ చేస్తాం. సో అలా ఈక్వేట్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తే వస్తాయి. తర్వాత ఈ గ్యాప్ని ఏమంటామంటే హోల్ టాలరెన్స్ అంటాం. ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే షాఫ్ట్ టాలరెన్స్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ చూడండి. సో ఇది షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సో షాఫ్ట్ బేసిస్ సిస్టంలోని సో జనరల్గా ఇది మనకి ఏంటంటే హోల్ పార్ట్, ఇది షాఫ్ట్ పార్ట్. సో ఈ 2 కాంపోనెంట్స్ని మనం ఏం చేస్తున్నామంటే అసెంబుల్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇది షాఫ్ట్ యొక్క బేసిక్ సైజ్, ఇది ఏంటంటే బేసిక్ సైజ్ ఇచ్చాడు. 30 40 అంతా డయామీటర్ ఇచ్చి షాఫ్ట్ డయామీటర్ అంతా ఇచ్చి దాని బేసిక్ సైజ్ వాల్యూ అని చెప్పి మెన్షన్ చేసి ఇస్తాడు. సో ఇక్కడ కాకపోతే జనరల్గా ఈ డిస్టెన్స్ ఏమంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని ఏమంటాం, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్టే కదా అవుతుంది. ఇది షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ అవుతుంది. అంటే సో మనం షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం చేసినప్పుడు ఈ బేసిక్ సైజ్ వాల్యూని షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్కి ఈక్వల్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ వాల్యూ తర్వాత బేసిక్ సైజు రెండు సేమ్ కాబట్టి కండిషన్ ఏమని తీసుకుంటారు అంటే బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అని తీసుకుంటారు. అదే హోల్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం చేసినప్పుడు ఎలా తీసుకుంటారండి, సో దిస్ బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ డిస్టెన్స్ ఏమైంది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్, బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అని కండిషన్ తీసుకొని చేస్తారు. సో ఇవి 2 డిఫరెంట్ కండిషన్స్ అనమాట. సో రిమైనింగ్ కామన్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ హోల్ యొక్క అప్పర్ లిమిట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ హోల్ యొక్క లోవర్ లిమిట్ అవుతుంది. సో ఈ 2 కాంపోనెంట్స్ మేటింగ్ కాంపోనెంట్స్ కాబట్టి మధ్యనున్న అది క్లియరెన్స్ వాల్యూ అనమాట. మధ్యనున్న గ్యాప్ దాన్ని క్లియరెన్స్ అంటారు. సో యాజ్ యూజువల్గా ఇది ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ షాఫ్ట్ టాలరెన్స్ అవుతుంది, ఈ డిస్టెన్స్ హోల్ టాలరెన్స్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే లెట్ us డిస్కస్ అనదర్ వన్ ప్రాబ్లమ్ ఆన్ హోల్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సో అప్పుడు మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో లెట్ us డిస్కస్. సో ఇది మనకి ఒక మోడల్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడు, డిటర్మైన్ ద లిమిట్ డైమెన్షన్స్ ఫర్ ఏ క్లియరెన్స్ ఫిట్. సో మనకి ఇక్కడ క్లియరెన్స్ ఫిట్ అని మెన్షన్ చేశాడు. అంటే కరెక్ట్గా మనకి ఆ హోల్లో షాఫ్ట్ వచ్చి ఫిట్ అవుతుంది. బిట్వీన్ ద మేటింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ డయామీటర్ ఈజ్ 30 mm. సో ఈ డయామీటర్ ఏదైతే ఇచ్చాడో ఈ డయామీటర్ని బేసిక్ సైజ్ కింద తీసుకుంటారు. ప్రొవైడింగ్ ఏ మినిమం క్లియరెన్స్ వాల్యూ అందించాడు 0.10 mm. విత్ ద టాలరెన్స్ ఆన్ ద హోల్ ఈజ్ 0.025. అంటే హోల్ టాలరెన్స్ అందించాడు 0.025 mm. అండ్ ఆన్ ద షాఫ్ట్ టాలరెన్స్ ఈజ్ 0.05 mm. షాఫ్ట్ మీద టాలరెన్స్ వాల్యూ 0.05 mm ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే ముందు డయాగ్రామ్ తీసుకుందాం. సో క్లియరెన్స్ ఫిట్. సో ఇది లైన్ డయాగ్రామ్. సో మనకి యాక్చువల్గా అయితే లైన్ డయాగ్రామ్ అవసరం లేదు, కాకపోతే జస్ట్ క్లారిటీ ఉంటుందని డ్రా చేశాను. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ తీసుకోండి ముందు. సో లిమిట్స్ కట్టాలి అంటే ఏంటంటే షాఫ్ట్ అండ్ హోల్ యొక్క అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ వాల్యూస్ కట్టాలి. ఇదేంటి షాఫ్ట్, ఇది వచ్చేసరికి హోల్. సో ఇక్కడ చూడండి, సో హియర్ సో ఇదేంటి క్లియరెన్స్ ఫిట్. సో క్లియరెన్స్ ఫిట్ అయితే సో కొంత గ్యాప్ మెయింటైన్ చేసాం షాఫ్ట్కి హోల్కి మధ్య. సో డయాగ్రామ్ తీసుకుంటారు. సో ఈ డయామీటర్ అందించాడు 30 mm. అంటే బేసిక్ సైజ్ వాల్యూ అందించాడు 30 mm తీసుకుంటారు. తర్వాత ప్రొవైడింగ్ ఏ మినిమం క్లియరెన్స్ ఈజ్ 0.10 mm. సో మినిమం క్లియరెన్స్ అంటే ఏంటి, సో ఈ క్లియరెన్స్ వాల్యూ అందించాడు దట్ ఈజ్ 0.10 mm. మినిమం క్లియరెన్స్ అంటే షాఫ్ట్కి హోల్కి మధ్య ఉన్న గ్యాప్ అనమాట, అదంతా 0.10. నెక్స్ట్ వచ్చేసరికి టాలరెన్స్ ఆన్ ద హోల్ ఈజ్ 0.025. సో లెట్ us టేక్, సో లిజన్. సో ఇది మనకి హోల్ బేసిస్ సిస్టమ్ మీద మనకి లైన్ డయాగ్రామ్. సో హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ యూజ్ చేసి మనకి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఈ డయాగ్రామ్ తీసుకుంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇది జనరల్గా హోల్ పార్ట్, ఇది షాఫ్ట్ పార్ట్. మనం ఏంటంటే షాఫ్ట్కి హోల్కి మధ్య మనం క్లియరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి ఇచ్చాడు, బేసిక్ సైజ్ ఇచ్చాడు.
సో బేసిక్ సైజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 30 mm ఇచ్చాడు. సో మేటింగ్ డయామీటర్ ఇస్ 30 mm. సో షాఫ్ట్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, డయామీటర్ ఇస్ 30 mm. సో బేసిక్ సైజ్ వాల్యూ తీసుకోండి, బేసిక్ సైజ్. సో బేసిక్ సైజ్ ఎంత ఇచ్చాడు, 30 mm. సో ఇక్కడ సో మనకి ఇక్కడ కండిషన్ చూడండి, ఇది కదా హోల్ బేసిస్ సిస్టమ్. సో హోల్ బేసిస్ సిస్టంలో కండిషన్ ఏంటి, సో ఇది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ని ఏమంటాం అంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటాం. అంటే ఇక్కడ మనకి బేసిక్ సైజ్ వాల్యూ తర్వాత హోల్ యొక్క లోవర్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతాయి. సో కాబట్టి మనం ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం కండిషన్, సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలి అంటే ఏమవుతుంది, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు బేసిక్ సైజ్, అంతే కదా. హోల్ బేసిస్ సిస్టంలో బేసిక్ సైజ్ వాల్యూ హోల్ యొక్క లోవర్ లిమిట్ రెండు మనకి సేమ్ కాబట్టి బేసిక్ సైజ్ని హోల్ యొక్క లోవర్ లిమిట్తో ఈక్వేట్ చేస్తారు. సో కాబట్టి హోల్ యొక్క లోవర్ లిమిట్ కట్టాలి అంటే ఏమవుతుంది, లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజ్ 30 mm కాబట్టి 30 mmకి ఈక్వేట్ చేస్తారు. ఇది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పర్ లిమిట్ కట్టండి. అప్పర్ లిమిట్ ఎలా కట్టాలి, అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కావాలంటే మనకి ఎలా వస్తుంది, సో చూడండి ఇది హోల్ యొక్క లోవర్ లిమిట్ కట్టేసాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ సైజ్. తర్వాత ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే హోల్ టాలరెన్స్ అని చెప్పాను. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో హోల్ టాలరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడో చూడండి. సో మినిమం క్లియరెన్స్ ఎంత, 0.10 mm. అంటే ఇక్కడ క్లియరెన్స్ ఎంత ఇచ్చాడు, 0.1 mm. ఇది క్లియరెన్స్. తర్వాత మిగిలిన వాల్యూస్ కూడా తీసుకోండి. టాలరెన్స్ ఆన్ హోల్ అంటే హోల్ టాలరెన్స్ ఎంత, 0.025 mm. సో ఇది హోల్ టాలరెన్స్ ఎంత, ఇది 0.025 mm. 0.025 mm. అండ్ షాఫ్ట్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడు, టాలరెన్స్ ఆన్ ద షాఫ్ట్ 0.05. సో ఇది 0.05 mm. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం హోల్ యొక్క లోవర్ లిమిట్ కట్టిన తర్వాత అప్పర్ లిమిట్ కావాలంటే ఎలా చేస్తున్నామంటే హోల్ యొక్క లోవర్ లిమిట్కి హోల్ టాలరెన్స్ని కట్టాలి, అంటే యాడ్ చేయాలి. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ప్లస్ హోల్ టాలరెన్స్ రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫార్ములా ఏమవుతుంది, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అండ్ హోల్ టాలరెన్స్. సో మనం ఆల్రెడీ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టేసాము, హోల్ టాలరెన్స్ 0.025 ఇచ్చాడు కాబట్టి అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఫైండ్ అవుట్ చేయండి. సో అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఏమవుతుంది, లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ప్లస్ హోల్ టాలరెన్స్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎంత 30, హోల్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడు, దట్ ఈస్ 0.025. సో యాడ్ చేస్తారు 0.025. సో మనకి యాడ్ చేసినట్టయితే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 30.025 mm. 30.025 mm. ఇదేంటి, అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్. అంటే ఇక్కడ మనం హోల్ యొక్క అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ కట్టేసాం. తర్వాత షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్, షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ కట్టాలి. సో మళ్ళీ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ కట్టాలి అంటే మనం ఎలా కట్టచ్చు, సో ఇది హోల్ యొక్క లోవర్ లిమిట్ అవుతుంది ఈ డిస్టెన్స్. అంటే ఇదేంటి, షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ అవుతుంది. అంటే నీకు ఈ డిస్టెన్స్ కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఇక్కడ హోల్ యొక్క లోవర్ లిమిట్లోంచి క్లియరెన్స్ని కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసం మనకి ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమని తీసుకుంటామంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ ఆఫ్ క్లియరెన్స్ అని చెప్పి తీసుకుంటాం. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ క్లియరెన్స్ చేసినట్టయితే షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ ఆఫ్ క్లియరెన్స్. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎంత, దట్ ఈస్ 30 మైనస్ క్లియరెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, దట్ ఈస్ 0.1 mm. క్లియరెన్స్ ఈజ్ 0.1 mm. సో 30 మైనస్ 0.1
ఎంత అవుతుంది 30 మైనస్ 0.1 అంటే దట్ షుడ్ బి 29.90 mm. ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అనమాట. సో షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ కట్టారు. నెక్స్ట్ ఏంటి, అప్పర్ లిమిట్ కట్టిన తర్వాత లోవర్ లిమిట్ కట్టాలి. ఇదే కదా లోవర్ లిమిట్. సో మనకి ఈ వాల్యూ తెలుసు, అప్పర్ లిమిట్ తెలుసు కాబట్టి ఇది షాఫ్ట్ టాలరెన్స్ కాబట్టి షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఈ డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ వస్తుంది. అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ షాఫ్ట్ టాలరెన్స్ చేసినట్టయితే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ షాఫ్ట్ టాలరెన్స్ విల్ గివ్ యూ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ షాఫ్ట్ టాలరెన్స్. అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎంత 29.90. షాఫ్ట్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడు, దట్ ఈస్ 0.05. సో లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎంత అవుతుంది, దట్ షుడ్ బి 29.90 మైనస్ 0.05, దట్ షుడ్ బి 29.85 mm. ఇది షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకేంటి హోల్ బేసిస్ సిస్టమ్ యూజ్ చేసి కట్టాం. జస్ట్ ఈజీ. మనకి డయాగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ బేసిక్ సైజ్ వాల్యూ హోల్ యొక్క లోవర్ లిమిట్ రెండు ఈక్వల్ అనమాట హోల్ బేసిస్ సిస్టంలో. ఆ కండిషన్ గుర్తుపెట్టుకున్నట్టయితే సో ఇచ్చిన బేసిక్ సైజ్ వాల్యూ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్కి ఈక్వేట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ హోల్ టాలరెన్స్ మెన్షన్ చేశాడు కాబట్టి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఏదైతే వచ్చిందో వాల్యూ ఆ వాల్యూకి హోల్ టాలరెన్స్ని యాడ్ చేసి అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టేస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి క్లియరెన్స్ కూడా తెలుసు కాబట్టి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కావాలి అంటే ఈ హోల్ యొక్క లోవర్ లిమిట్లోంచి క్లియరెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాఫ్ట్ టాలరెన్స్ ఇచ్చాడు కాబట్టి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్లో ఏదైతే ఇచ్చాడో దాంట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడు లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ వస్తుంది. ఇది మనకి హోల్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం అనమాట. అదేవిధంగా షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ మీద కూడా మనం చేయాల్సి ఉంటుంది సేమ్ కండిషన్. అంటే ఇక్కడ మనకి లిమిట్స్ కడుతున్నాం కదా, అప్పర్ లిమిట్ కానీ లోవర్ లిమిట్ కానీ. సో హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమే చేయాలి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే హోల్ బేసిస్ సిస్టమే చేద్దాం. హోల్ బేసిస్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ యూజ్ చేసి చేద్దాం. షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సో షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ మీద చేయాలి అంటే మళ్ళీ కండిషన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ కండిషన్ ఏంటి, సో ఇదే కదా లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ కండిషన్ ఏంటో చూడండి. సో ఇక్కడ షాఫ్ట్ యొక్క బేసిక్ సైజ్ ఏదైతే ఈ బేసిక్ సైజ్ వాల్యూని దేనికి ఈక్వేట్ చేస్తాం, షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్కి ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అప్పర్ లిమిట్ కాబట్టి బేసిక్ సైజ్ వాల్యూని షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్కి ఈక్వేట్ చేస్తాం. అది కండిషన్ తీసుకుంటారు. సో షాఫ్ట్ బేసిస్ సిస్టంలో మన కండిషన్ ఏంటి, బేసిక్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అంటే బేసిక్ సైజ్ ఎంత ఇచ్చారు 30 ఈజ్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. సో షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ అయిపోయింది. సో షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఏంటంటే మనకి లోవర్ లిమిట్ కావాలి. సో లోవర్ లిమిట్ కావాలంటే షాఫ్ట్ టాలరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ షాఫ్ట్ అంటే అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ సబ్ట్రాక్ట్ చేయండి. ఈ డిస్టెన్స్ ఏంటి షాఫ్ట్ టాలరెన్స్, తర్వాత ఈ డిస్టెన్స్ ఏంటి అప్పర్ లిమిట్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ ఏంటి లోవర్ లిమిట్. సో లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ కట్టాలంటే ఎలా కడతారు, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ షాఫ్ట్ టాలరెన్స్ అనమాట. సో లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎలా కడతారు, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ ఆఫ్ షాఫ్ట్ టాలరెన్స్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎంత, అది 30లోంచి షాఫ్ట్ టాలరెన్స్ తీయాలి. షాఫ్ట్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడు, దట్ షుడ్ బి 0.05. సో 30 మైనస్ 0.05 అంటే ఎంత అవుతుంది, దట్ షుడ్ బి 29.95 mm. ఇది లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అవుతుంది. సో ఇది షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ లైన్ డయాగ్రామ్.
షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ లైన్ డయాగ్రామ్ తీసుకున్నాం. హోల్ అండ్ షాఫ్ట్ పార్ట్, షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఈ రెండు కాంపోనెంట్స్ మధ్యనున్న గ్యాప్ క్లియరెన్స్, అండ్ హోల్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. సో బేసిక్ సైజ్ అవన్నీ కామన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ కట్టేసాం. తర్వాత హోల్ యొక్క అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ కట్టాలి. సో అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎలా కడతారు? సో ఇది హోల్ యొక్క అప్పర్ లిమిట్ అవుతుంది, అంతే కదా. సో హియర్ ఫస్ట్ ఏం చేద్దామంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టడానికి ముందు లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కడతాం. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎలా కడతారు? సో ఇక్కడ ఈ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటే ఈ డిస్టెన్సే కదా, ఇదే కదా లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటే. సో ఈ డిస్టెన్స్ ఎలా కట్టాలి? ఫస్ట్ మనకి ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ తెలుసు కాబట్టి షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ వాల్యూకి ఈ క్లియరెన్స్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి హోల్ యొక్క లోవర్ లిమిట్ వాల్యూ తెలుస్తుంది. సో ఇక్కడ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది? దట్ షుడ్ బి 30. సో అంటే ఈ 30 డయామీటర్ ఏదైతే ఉందో ఈ 30కి క్లియరెన్స్ని యాడ్ చేయాలి. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎలా వస్తుంది? ఇట్ షుడ్ బి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ప్లస్ క్లియరెన్స్. ఇది క్లియరెన్స్. సో అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అంటే అదంతా 30. క్లియరెన్స్ ఎంత ఇచ్చాడు? 0.1. క్లియరెన్స్ 0.1 అని. సో 30 ప్లస్ 0.1 mm ఎంత అయింది? దట్ ఈస్ 30.10 mm. 30.10 mm లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలి. అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కట్టాలంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ హోల్ యొక్క అప్పర్ లిమిట్ అయింది. సో లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కదా ఇది. సో హోల్ యొక్క లోవర్ లిమిట్కి హోల్ టాలరెన్స్ని యాడ్ చేయండి, అప్పుడు హోల్ యొక్క అప్పర్ లిమిట్ తెలుస్తుంది. సో అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ అంటే ఏమవుతుంది? ఫార్ములా లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ప్లస్ హోల్ టాలరెన్స్. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ప్లస్ హోల్ టాలరెన్స్. లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఎంత? 30.10. హోల్ టాలరెన్స్ ఎంత? సో ఈ హోల్ టాలరెన్స్ ఎంత ఇచ్చాడో చూడండి. హోల్ టాలరెన్స్ వాల్యూ అక్కడ ఇచ్చాడు 0.025. సో యాడ్ చేస్తారు 0.025. సో ఎంత వస్తుందంటే దట్ షుడ్ బి 30.125 mm. 30.125 mm. సో ఏంటి ఇక్కడ మనకి బేసిక్ సైజ్ 30 ఇచ్చాడండి. సో ఈ బేసిక్ సైజు షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ రెండు మనకి ఈక్వల్ కాబట్టి ఈ బేసిక్ సైజ్ వాల్యూని షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్కి ఈక్వల్ చేసి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇట్ షుడ్ బి అప్పర్ లిమిట్. తర్వాత షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్లోంచి షాఫ్ట్ టాలరెన్స్ని సబ్ట్రాక్ట్ చేసి షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ కడతారు. నెక్స్ట్ ఇది క్లియరెన్స్ కాబట్టి షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ వాల్యూకి క్లియరెన్స్ని యాడ్ చేస్తే హోల్ యొక్క లోవర్ లిమిట్ వస్తుంది. అయిపోయిన తర్వాత హోల్ యొక్క లోవర్ లిమిట్కి హోల్ టాలరెన్స్ని యాడ్ చేస్తే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఫైండ్ అవుట్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోలోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ పడతాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.